ఈరోజు మనం ఒక చిన్న పెట్ట కథ గురించి తెలుసుకుందాం. ఆ చిన్న పెట్ట కథ దేని గురించి అంటే తాబేలు పక్షి ఈ రెండింటి మధ్య జరిగిన చిన్న సంభాషణ. ఇదే చిన్న పెట్ట కథ అనమాట. ఇది ఏంటంటే గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిందనమాట. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అనింది ఆ తాబేలు. ఏమని? మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు, వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు కదా, ఇక మీకే రక్షణ ఉంటుంది అని అడిగిందనమాట. అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో అని తాబేలు అన్నదనమాట. ఓహో అనుకునిందనమాట పక్షి. సరే, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. అప్పుడు తాబేలు మాటలు ఉన్న పక్షి ఇలా చెప్పింది. నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది అని పక్షి అన్నదనమాట. ఎందుకంటే పక్షి ఎందుకు గుడ్లు పెట్టేటప్పుడు ఆ గూడు కట్టుకుంటుంది, తర్వాత పిల్లలు వస్తాయి. సో మగపక్షి ఉంటుంది, ఆడపక్షి ఉంటుంది, దానికి వచ్చే పిల్లలు ఉంటాయి, అంటే ఫ్యామిలీ మొత్తం ఉంటుంది అన్నమాట దాంట్లో అని ఆ విధంగా చెప్పింది ఏంది పక్షి. కానీ నీ గూడు నీకు తప్ప ఇంకెవ్వరికి రక్షణ ఇవ్వలేదు, నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు అని పక్షి అన్నదనమాట తాబేలుతో. ఏమని ఆ విధంగా అనేసరికి తెలుసు కదా, తాబేలు పైన వరకే ఉంటుంది ఆ షెల్ అనేది. తర్వాత తిరగబడితే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రివర్స్ కూడా అవ్వలేదు తాబేలు యాక్చువల్గా. సో అక్కడ ఏమన్నా ఇదైతే ఇంకేం చేయలేం. సో నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని పక్షి బదులిచ్చిందనమాట తాబేలుకి. సో ఇక్కడ అర్థమైంది ఏంది, తన గురించి తను చాలా ఎక్కువ చేసి ఇదిగా చెప్పుకునింది. ఏది తాబేలు చిన్న పైకి చూసి సింపుల్గా ఏంది ముల్లే కదా, నార్మలే కదా, ఏంది ఈ చిన్న పక్షి గూడు అని. సో ఇక్కడ మనం తెలుసుకోవాలని నీతి ఒకటి ఉంటుంది. ప్రతి చిన్న పెట్ట కథ కానీ పెద్ద కథ కానీ దేంట్లోనే ఒక నీతి ఉంటుంది. ఇక్కడ ఈ కథలో చూసిన మనం గమనించాల్సిన నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అని అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరికి వాళ్ళు మాకే ఉంది అందరికంటే నేనే గొప్ప అని ఒక ఇదితో పోతున్నారు అనమాట. అది మెయిన్ అనమాట. సో ఎవరికి ఉండేది వారికి ఉంటుంది.